హైదరాబాద్కు ఉన్నటువంటి డెమోగ్రఫీ జాగ్రఫీతో పాటు హైదరాబాద్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ వనరులు కూడా ఈక్వల్గా కాంట్రిబ్యూషన్ చేసినాయి. అట్లాంటి మన హ్యూమన్ రిసోర్సెస్ని ఈరోజు ఇంత డిగ్రేడ్ చేసి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడడాన్ని అందరం కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఈరోజు క్రిమినల్ వేస్ట్ అని తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులను క్రిమినల్ వేస్ట్ అని అంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే క్రిమినల్ మెటీరియల్తో సమానమని చెప్పి ఇలా మేమందరం కూడా భావిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ ఇంజనీరింగ్ విద్యార్థులందరూ కూడా వాళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి మాట వెనకాల ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీలో నిర్మిస్తున్నటువంటి స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసేటువంటి ఆ ఆలోచన ఆ వ్యూహం దాగి ఉందని చెప్పి అందరూ కూడా గుర్తించాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. కేవలం స్కిల్ యూనివర్సిటీని ప్రమోట్ చేసే వ్యూహంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థులందరినీ కూడా క్రిమినల్ వేస్ట్ వాళ్ళకి స్కిల్ లేదు అనేటువంటి మాట ముఖ్యమంత్రి గారు అనడం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాలలో 2014లో తెలంగాణ రాష్ట్రంలో 2,70,000 ఉన్నటువంటి ఐటీ ఉద్యోగుల సంఖ్య 2023కు వచ్చేసరికి బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల హయాంలో 9,47,000కి పెరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ పైన ప్రపంచ మేటి టెక్నాలజీ సంస్థలందరికీ కూడా ఉన్నటువంటి నమ్మకమే దీనికి నిదర్శనంగా మేము చెప్తా ఉన్నాం. నాస్కామ్ లాంటి సంస్థలు కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సంస్థలు కావచ్చు, అంతర్జాతీయంగా ఉన్నటువంటి టెక్నాలజీ కంపెనీలన్నీ కూడా మన తెలంగాణ వైపు హైదరాబాద్ వైపు వచ్చి ఈరోజు గూగుల్, మెటా, ఊబర్ ఇట్లాంటి యాపిల్ లాంటి సంస్థలన్నీ కూడా, అమెజాన్ లాంటి సంస్థలన్నీ కూడా వాళ్ళ అతిపెద్ద కార్యాలయాన్ని మన హైదరాబాద్ రాష్ట్రంలో, మన హైదరాబాద్ నగరంలో, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసినాయి. ఇక్కడ ఉన్నటువంటి మానవ వనరుల మీద నమ్మకంతోనే ఇట్లాంటి తెలంగాణ గ్రాడ్యుయేట్స్ని క్రిమినల్ వేస్ట్గా అన్నటువంటి ఆ క్రిమినల్ మెటీరియల్ ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, అన్కండిషనల్గా అపాలజీ చెప్పాలి. అవగాహన లేక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినట్టయితే రాహుల్ గాంధీ గారు వారు స్పందించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.